నమస్తే వెల్కమ్ టు 9 టీవీ నేను ప్రియాంక తెలుగు చలనచిత్ర పరిశ్రమను వణికించిన పేరు మళ్ళీ వినిపిస్తోంది. నిర్మాతలకు నిద్ర లేకుండా చేసిన ఆ వెబ్సైట్ మళ్ళీ ప్రత్యక్షమైంది. పోలీసులు ఉచ్చుబిగించిన నిర్వాహకులను కటకటాల్లోకి నెట్టిన ఆ రాకాసి మళ్ళీ ప్రాణం పోసుకుంది. అవును, మీరు వింటున్నది నిజమే. ఐబొమ్మ మళ్ళీ వచ్చేసింది. ఇది టాలీవుడ్ కు ఎదురుదెబ్బ లేక పైరసీ ప్రపంచం విసిరిన సవాలా? అసలు ఈ ఐబొమ్మ వెనుక ఉన్న అసలు కథ ఏంటి ఇప్పుడు చూద్దాం. కొన్నేళ్ల క్రితం వరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక పేరు గడగడలాడించింది. కోట్లు ఖర్చు పెట్టి సినిమాలు తీసే నిర్మాతలకు థియేటర్ల వద్ద టికెట్లు తెగకపోయేలా చేసిన ఆన్లైన్ భూతం ఐబొమ్మ. సినిమా థియేటర్లో విడుదలైన గంటల వ్యవధిలోనే హై క్వాలిటీ ప్రింట్ తో మొబైల్లోకి సినిమా తెచ్చే ఈ సైట్ ఇండస్ట్రీకి ఒక క్యాన్సర్ లా మారింది. సినిమా బాగున్నా బాలేకపోయినా థియేటర్స్ కు వెళ్లే పని లేకుండా ఇంట్లోనే ఉచితంగా చూసే వెసులుబాటు కల్పించడంతో సామాన్య ప్రేక్షకులు దీనికి బానిసలైపోయారు. ఈ పైరసీ మూలాలను వెతకటం పోలీసులకు ఒక సవాల్గా మారింది. సైబర్ క్రైమ్ పోలీసులు పక్కా ప్లాన్ తో రంగంలోకి దిగారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి దేశాలు దాటి మరీ వేట కొనసాగించారు. చివరకు ఈ ఐబొమ్మ వెనుక ఉన్న మాస్టర్ మైండ్ ఇమ్మడి రవిని పట్టుకోవడంతో కథ ముగిసిందని అందరూ ఊపిరి పీల్చుకున్నారు. రవి అరెస్ట్ తర్వాత ఐబొమ్మ వెబ్సైట్ మూతపడింది. ఆ వెంటనే బప్పం టీవీ వంటి సైట్లు కూడా మాయమైపోయాయి. ఇక పైరసీ పీడ వదిలిందని, తెలుగు సినిమా మళ్లీ కలకళ్లాడుతుందని నిర్మాతలు సంబరపడ్డారు. అయితే ఐబొమ్మ ఆగిపోయినా మూవీ రూల్స్ వంటి ఇతర సైట్లు మాత్రం తమ పనిని ఆపలేదు. ఐబొమ్మ లేని లోటును తీరుస్తూ కొత్త సినిమాలు, వెబ్ సిరీస్లను యథేచ్ఛగా పైరసీ చేస్తూ వచ్చాయి. ఎన్నిసార్లు డొమైన్ పేరు మార్చినా, ఎన్ని వెబ్సైట్లను బ్లాక్ చేసినా ఏదో ఒక రూపంలో ఈ పైరసీ భూతం ప్రేక్షకులకు అందుబాటులో ఉంది. కానీ ఐబొమ్మ ఇచ్చే క్వాలిటీ, ఆ క్లారిటీ వేరని అనుకునే నెటిజన్లకు ఇప్పుడు ఒక షాకింగ్ న్యూస్ తెలిసింది. అరెస్టులు జరిగాయి, సైట్లు బ్లాక్ అయ్యాయి, నిర్వాహకులు జైలుకు వెళ్లారు. కానీ ఇప్పుడు సీన్ మారింది. మూతపడ్డాయనుకున్న ఐబొమ్మ, బప్పం వెబ్సైట్లు మళ్లీ రన్ అవుతున్నాయి. అవును, తాము చనిపోలేదని, తమ ఉనికి పోలేదని కొత్త సినిమాలతో మళ్లీ ఇంటర్నెట్ ప్రపంచంలో ప్రత్యక్షమైంది. ఇది చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతుంటే సినీ పరిశ్రమ మాత్రం ఆందోళనలో మునిగిపోయింది. ఒక వ్యక్తిని అరెస్ట్ చేసినంత మాత్రాన ఆ నెట్వర్క్ ఆగదా? ఒక సైట్ మూసివేస్తే మరో 100 సైట్లు పుట్టుకొస్తాయా? అసలు ఈ వ్యవస్థకు అడ్డుకట్ట వేసే మార్గమే లేదా అని పరిశ్రమ పెద్దలు తలలు పట్టుకుంటున్నారు. పైరసీ అనేది కేవలం ఒక వెబ్సైట్ సమస్య కాదు. ఇది వేల మంది కార్మికుల పొట్టకొట్టే వ్యవహారం. ఒక సినిమా థియేటర్లోకి రాకుండా ఆన్లైన్లో ఫ్రీగా దొరికితే థియేటర్ల మీద ఆధారపడిన ఎంతో మంది రోడ్డున పడతారు. పోలీసులు ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా టెక్నాలజీని వాడుకొని ఈ కేటుగాళ్లు తప్పించుకుంటున్నారు. మరి ఈ పైరసీ రాకాసికి శాశ్వత పరిష్కారం ఎప్పుడు లభిస్తుంది? పోలీసుల నెక్స్ట్ స్టెప్ ఏంటి? మళ్లీ యాక్టివ్ అయిన ఐబొమ్మను ఈసారి శాశ్వతంగా పాతాళానికి తొక్కుతారా? లేక ఈ పైరసీ యుద్ధం ఇలాగే కొనసాగుతుందా? ఏది ఏమైనా ఐబొమ్మ రీఎంట్రీ ఇప్పుడు టాలీవుడ్ లో ఒక పెను తుఫాను సృష్టిస్తోంది. రాబోయే రోజుల్లో ఈ యుద్ధం ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.